కార్తీక సోమవారాల్లో ఒక సోమవారం మా ఇంట్లో ఎలా గడిచింది ఆ ఈవినింగ్ ఈ షార్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ నుంచి 6:30 PM అయితే నేను ఇంట్లోకి వచ్చాను. కరెక్ట్గా ఆ టైంకి దీపాలన్నీ పెట్టేసుకొని పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు మమ్మీ చెల్లి. కరెక్ట్గా అదే టైంకి మనం ఎంట్రీ ఇచ్చామన్నమాట. కొంతమంది కార్తీక సోమవారాలని చాలా గ్రాండ్గా చేసుకుంటారు కదా, మేమైతే ఈసారి ఏమంత గ్రాండ్గా చేయట్లేదు. జస్ట్ సింపుల్గా ఇంట్లో ఒక స్వీట్ హాట్ లైక్ పాల్ సేమియా వడలు ఉద్ది వడలు అయితే చేసుకొని నీట్గా ప్రసాదం నైవేద్యం పెట్టేసుకొని కొన్ని దీపాలు ఇంట్లో పల్ల బయట పెట్టుకొని జస్ట్ అలాగా పూజ చేసుకున్నాం సింపుల్గా ప్రశాంతంగా, ఏ హడావిడి లేకుండా. అంతే, బయట నుంచి వచ్చాను కదా అని చెప్పేసి డైరెక్ట్గా అమ్మ పూజ రూమ్లోకి రానిది నన్ను. సో ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత నేను కూడా పూజలో పాటు ఉన్నానన్నమాట. అండ్ ఈ దీపాలు కొంతమందికి బాగా నచ్చాయి కదా, దివాళీ వ్లాగ్లో పెట్టాను. కొంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అండ్ ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తే నేను వాళ్ళకి ఐడి ఇచ్చాను. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి నాకు, నేను అక్కడ మీకు లింక్ ఆర్ అమ్మాయి పేజ్ నేము ఇస్తాను, ఓకేనా. పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాం. ఇంకా నేను మమ్మీ డాడీ చెల్లెం నలుగురు కూర్చొని ప్రశాంతంగా చేసుకున్నటువంటి పాలు పాయసము, దాని తర్వాత ఉద్దివడలు అయితే తిన్నామన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్ని ఫన్నీ మూమెంట్ షేర్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా సేమియా పాయసం తనిగా వడ తనిగా తింటారు కదా, లేదు అంటే ఫెస్టివల్స్ టైమ్స్లో రెండు కలిపి చేసుకుంటే మమ్మీ తింటున్నట్టు మమ్మీకి తెలియకుండా వీడియో తీశాను. అలాగా వడ ఎత్తుకొని కొంచెం సేమియాలో వద్దుకొని తింటారు. బట్ కొంతమంది ప్రోస్ ఉంటారు అనమాట, లైక్ మీ. ఒక బౌల్ తీసుకొని ఒక ఉద్దివడ లేదు అంటే 2 ఉద్దివడలను తీసుకొని ఇలా మీడియం సైజెస్లో పీసెస్గా చేసేసుకొని వేసుకొని వేడిగా పాయసము తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులోకి పాలు స్వీట్గా ఉంటుంది, కొంచెం వడ కాస్త స్పైసీగా, తింటుంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా. అది ఎక్స్ప్రెస్ చేయలేము, ఆ ఫీలింగ్ అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎవరన్నా ట్రై చేసింటే అలాగా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. కొంతమంది ఉంటారు నచ్చదు, ఆఫ్కోర్స్. ఇప్పుడు మనకు కూడా కొంతమందికి పెరుగులో బనానా వేసుకొని తింటారు, నచ్చదు. కొంతమంది పెరుగులో మ్యాంగో వేసుకొని తింటారు, కొన్ని మనకు నచ్చవు కదా. అలాగే వాళ్ళ ఫీలింగ్స్ని మనం ఏం హర్ట్ చేయం. ఇప్పుడు మనకు కూడా అలాగే పాయసంలోకి వడ వేసుకొని తినడం మన ఇష్టం. సో నచ్చని వాళ్ళకి మనం ఏం చేయలేం, అది వాళ్ళ ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయలేదు అంటారా, ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. సరే, ఇంకొక షార్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.